చాలా చాలా పెద్ద సర్వే ఇది. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని కూడా అడగట్లేదు. మాకు కావాల్సింది ఒకటే, సర్వేకి ప్రజలు సమాధానం కావాలి. పల్స్ ఎట్లా ఉంది ప్రజలదని కనుక్కుంటున్నాము. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఒకటి అంత సీన్ లేదు. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నారు? 2029లో ఆయన సీఎం అవుతారా? ఖచ్చితంగా అవుతారు. రెండు అంత సీన్ లేదు. రెండిట్లో ఒకటి. కనీసం 2000 కామెంట్స్ టార్గెట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని అడగట్లా. సర్వే చేస్తున్నాం, సర్వేకి మాత్రం సమాధానం చెప్పండి. అన్ని పార్టీల పెద్దలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్, అన్ని పార్టీల పెద్దల కామెంట్స్ చూస్తారు, సర్వే రిజల్ట్స్ చూస్తారు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మళ్ళీ ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి చర్చకి దారితీస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. మొదట ఆయన మావిగన్ ప్రాంతాన్ని ప్రస్తావించి వైఎస్ఆర్సీపీ ఒక పెద్ద గోతిలో పడిపోయింది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజధాని విషయంలో జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వైసీపీ గోతిలో పడిందని, జగన్ కూడా గోతిలో పడ్డారు అని ప్రజల్లో ఒక అభిప్రాయం వ్యక్తమవుతోందని టీడీపీ మీడియా అంటుంది. ఈ విమర్శలు వచ్చిన మరుసటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన మాట మార్చారని, మావిగన్ స్థానంలో విజయవాడ రాజధాని అన్నారని, ఆ కొత్త రాగాన్ని ఆయన మళ్ళీ అందుకున్నారు అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది అంటున్నారు. అంటే మూడు ప్రాంతాలని కలిపి రాజధాని అన్నప్పుడు మళ్ళీ ఓన్లీ విడిగా రాజధాని విజయవాడ అని ఆయన అంటాం ఏంటి అని కూడా టీడీపీ ప్రశ్నిస్తోంది వారిని. సో జగన్ తన వైఖరిని వెంటనే మార్చుకోవడం వెనుక రాజకీయ వ్యూహాలు మాత్రమే లేవని, దీని వెనక చాలా పెద్ద కథ నడుస్తోంది అని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ జగన్మోహన్ రెడ్డి చేత ఇట్లా మాట మార్పిచ్చింది అని ఒక బలమైనటువంటి పుకారు కూడా చర్చగా ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారని, రాష్ట్రంలో ఎలాంటి అనిశ్చితిని సృష్టించొద్దు అని గట్టిగా చెప్పినట్టుగా కూడా మాటలు వినిపిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తల్ని భయపెట్టేలా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదని, మీ వ్యాఖ్యల్ని కాస్త మార్చి చెప్పాలని కూడా సూచించినట్టు స్ట్రాంగ్ ప్రచారం అయితే నడుస్తుంది. మావిగన్ పరిధిలోని విజయవాడలో కూడా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలివిగా విజయవాడని రాజధానిగా ప్రస్తావించడం ప్రారంభించారు అనే మాట వినిపిస్తోంది. గతంలో మూడో రాజధానుల పేరు చెప్పి కేవలం వైజాగ్ మాత్రమే అతిపెద్ద రాజధాని అన్నట్టుగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ విజయవాడ అనడం వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది అని నమ్ముతోంది టీడీపీ మీడియా. విజయవాడకి చాలా దగ్గరలోనే ఇప్పుడు పరిశ్రమలకు భూములు కేటాయించడం అనేది జరుగుతూ వస్తుంది. ఒకవేళ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెడితే అది విజయవాడకి అత్యంత చేరువలోనే ఉంటాయి కాబట్టి పెట్టుబడిదారులకు వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదని, పైగా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, వారి పెట్టుబడులు సేఫ్గా ఉంటాయని నమ్మించేటువంటి ప్రయత్నం ఇందులో క్లియర్గా కనిపిస్తోంది అంటున్నారు. రాజధాని మార్పు వెనుకున్నటువంటి అసలైన వ్యూహాలు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతి పేరెత్తడానికి కూడా ఇష్టపడకపోవడం వెనక చంద్రబాబు కట్టినటువంటి రాజధానిని ఎలాగైనా దెబ్బతీయాలనే బలమైనటువంటి కోరిక జగన్లో ఉంది అని టీడీపీ నమ్ముతోంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ బెంగళూరు సదస్సుకు వెళ్ళినప్పుడు కూడా అమరావతి అనేటువంటి పేరు వాడకుండా గుంటూరు మరియు విజయవాడ మధ్య ప్రాంతం అని చెప్పడానికి ఆయన ప్రయత్నాలు చేసింది గతంలో మనం చూసాం. దీన్ని బట్టి చూస్తే అమరావతి అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా తుడిచేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రధాన ఉద్దేశం అనే మాట కూడా వినిపిస్తుంది. అయితే అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, అది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం చట్టబద్ధం చేయబడినటువంటి ఒక రాజధాని నగరం అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది.